హాయ్ అండి. ఒక కప్పు రేషన్ బియ్యంతో ఇంట్లో అందరూ తినేలా స్వీట్ అప్పాలు ఇలా చేయండి. చాలా చాలా బాగుంటాయన్నమాట. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో చూస్తుంటేనే మనకి నోరూరిపోతుందన్నమాట. తయారు చేయడం కూడా చాలా చాలా సులువు అన్నమాట. కేవలం ఒక్క కప్పు రేషన్ బియ్యంతోనే మనం తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక కొలత తీసుకుని మనం రేషన్ బియ్యాన్ని ఒక 3-4 సార్లు చక్కగా కడిగిన తర్వాత బియ్యం మునిగేంతవరకు వాటర్ పోసుకుని నైట్ అంతా ఈ విధంగా నానబెట్టుకోవాలన్నమాట. పావు కప్పు పచ్చి కొబ్బరి తురుమన్నమాట. ఇది కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకుని తురుముకోవాలి. ఏదైనా కొలత తీసుకోండి. నేనైతే ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను అనమాట. ఈ గ్లాస్తో ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము పావు కప్పు తీసుకున్నాం కదా, పచ్చి కొబ్బరి తురుము వేసుకుని తర్వాత బియ్యం కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మనం దోశ బ్యాటర్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. బియ్యం ఒకేసారి మనకి సరిపోవు కనుక 2 సార్లుగా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దోశ పిండి మనకి ఎంత మెత్తగా ఉంటుందో అలాగా కొద్దిగా వాటర్ పోసుకుని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఇలా గ్రైండ్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 సార్లుగా వేసుకున్న పిండి మొత్తం వేసేసిన తర్వాత మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లాన్ని కరిగించుకుందాం. ఏ కప్పుతో అయితే మీరు రైస్ తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకుని పావు కప్పు వాటర్ పోసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఎటువంటి పాకం కూడా అవసరం లేదండి. బెల్లం కరిగితే మనకి సరిపోతుంది అన్నమాట. స్వీట్ మీరు తినే దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. కానీ ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం చక్కగా సరిపోతుంది. పావు కప్పు వాటర్ పోసుకుని ఎటువంటి పాకం కూడా అవసరం లేదు. బెల్లం మనకి కరిగితే చాలు అన్నమాట. ఎప్పుడైతే మనకు బెల్లం కరిగిందని తెలుస్తుందో వెంటనే మనం ఈ గిన్నెని తీసేసుకుని పక్కన పెట్టాలి. ఈ వాటర్ కాస్త చల్లారాలండి, మరీ వేడి మీద వేయకూడదు. చూడండి, వెంటనే ఈ గిన్నెని తీసేసుకుని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి ముక్కలు వేపుకోవాలి. ఎలా వేపుకోవాలో చూద్దాం. అదే స్టవ్ మీద మనం ఒక చిన్న కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అలానే ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలన్నమాట. మాడిపోకుండా కొబ్బరి ముక్కలను వేయించుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు మనం అప్పం తినేటప్పుడు మధ్యన తగులుతూ భలే రుచిగా ఉంటాయండి కొబ్బరి ముక్కలు అనేవి. చూడండి, మాడిపోకుండా ఈ విధంగా మనం వేయించుకోవాలి. ఎప్పుడైతే ఇవి ఎర్రగా వేగాయని మనకు తెలుస్తుందో వెంటనే మనం తీసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కళాయిని మనం పక్కన పెట్టేయాలన్నమాట. చూడండి, ఇలా వేగితే చాలు అన్నమాట. మరి ఎక్కువగా మాడిపోయినట్టుగా వేయించుకోవద్దండి. వేగాయి కదా, వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. మనం ఇందాక రుబ్బు పెట్టుకున్న పిండిలో పావు టేబుల్ స్పూన్ అంతా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, పావు టేబుల్ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని అలానే ఇందాకలా బెల్లాన్ని కరిగించుకున్నటువంటి వాటర్ని కూడా వడకట్టుకుని మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, పిండిని అంతా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. పిండి ఎప్పుడు ముద్దగా ఉండకూడదండి, పలుచగా ఉండాలి. అప్పుడే మనకి అప్పాలనేవి బాగా వస్తాయన్నమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందాకలు వేయించి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు సగం వేసుకుని సగం మనం బయటే పెట్టుకోవాలి. అప్పం పైన వేసుకోవడానికి అనమాట. కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అన్నది ఇలా పలచగా ఉండాలి. అప్పుడే మనకి అప్పడం అన్నది గుల్లగా వస్తుంది, లేకపోతే చాలా గట్టిగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకున్న తర్వాత బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకోవాలి. మొదటి మనం అప్పం వేస్తున్నాం కనుక కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, తర్వాత తగ్గించి వేసుకోవచ్చు. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్న తర్వాత బాగా వేడైంది అనగానే చూడండి, ఒక గరిటె తీసుకుని వేసుకోవాలి. ఒక గరిటె చాలండి, గుల్లగా చక్కగా వస్తుంది. మరి ఎక్కువ పిండి వేసేస్తే మనకు ముద్దలా వస్తుంది. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు ఇందాక వేయించుకుని పక్కన పెట్టాం కదా, ఈ పైన ఇలా పెట్టేసి మూత పెట్టుకుని మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకుని చూడండి, ఒక 3 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే చాలు. ఎంతో రుచికరంగా ఉండే స్వీట్ అప్పం మనకి రెడీ అయిపోతుంది. ఈజీగా ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోతుందండి. అస్సలు కష్టపడ అవసరం లేదు. ఖచ్చితంగా చక్కగా వచ్చేస్తాయన్నమాట మీరు ఈ కొలతలతో కనుక చేసినట్లయితే. వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి.